అంటే ఇది ఒక మోర్ సామాజిక కోణంలో సోషల్ ఈవిల్ లాగా దీన్ని చూడాల్సిన అవసరం కూడా ఉంది. దీని మీద అసలు వాళ్ళు తప్పించుకుపోయేది ఏదో వైసీపీ టీడీపీ గొడవగా మారడం కంటే ఆ డ్రగ్స్ ఆరిజిన్ ఏంటి, ఈ శక్తులు ఎవరు సరఫరా చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా అంతే కదా, ఆ పబ్బు నిర్వహించే వాళ్ళు బీజేపీ వాళ్ళ, లేకపోతే అంతకుముందు ప్రతిదీ సమ్వేర్ వీ హ్యావ్ టు స్టాప్ పాలిటిక్స్ అండ్ లుక్ అట్ రియల్ మెనేస్ ఆఫ్ డ్రగ్స్. ఆ విషయం చేస్తే ఏమాత్రం అభ్యంతరం లేదు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పూర్తిగా చర్య తీసుకోండి. ఇంకోటి నిజంగా మీడియా కాన్ఫరెన్స్లు ఇవన్నీ పెట్టి చెప్తున్నారు కదా మిత్రులు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చక్కగా పోలీసులకు సమర్పించి అప్పటికి పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే పోలీసుల మీద చేయాలి. అందుకని రాజకీయ కోణం కంటే నేను దీంట్లో ఎక్కువగా లా అండ్ ఆర్డర్, సోషల్ ఈవిల్ ఆ యాంగిల్లో చూస్తున్నాను. ఎన్నికల సమయంలో మరింత నిఘా కూడా ఉంటుంది. ఇది ఒక విధంగా మంచిదే, స్టార్టింగ్లోనే ఇది బయటపడింది కాబట్టి చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు వారాహి అక్కడి నుంచే కాబట్టి ఇంకా దీని మీద మాట్లాడతారేమో. ఇంకా అంతే కదా, ఆయన ఇదివరకే ఆయన స్లోగన్స్లో వాలంటీర్లు, డ్రగ్స్, మహిళల అదృశ్యం, ఇసుక, ఇది 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 ఇవి కదా ఆయన 4-5 పంచసూత్రాలు, పంచసూత్రాలు కొన్ని ఉన్నాయి, మేత దొరికినట్టే వాటి మీద ఉన్నాయి. మేత కంటే దాని మీద చేయాల్సిన అవసరం, విమర్శించాల్సిన అవసరం కూడా ఉంది. వాస్తవంగా అలా చూస్తే దేశంలో ఎక్కువ గుజరాత్ నుంచి వస్తున్నాయి ఎక్కువ. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు గుజరాత్లో చాలా ఎక్కువగా ఉన్నాయి వాస్తవంగా. మనకు ఆంధ్రప్రదేశ్కు పెద్ద రేవులు ఎక్కువగా ఉండటము, చిన్న కాకినాడలో కూడా ఒకప్పుడు బాగా పట్టుపడ్డాయి. చాలా ఈజీ ట్రాన్స్పోర్టింగ్ అయిపోయింది వాళ్ళకి, ఈజీ. అవును సార్. ఏంటి కేజ్రీవాల్ అరెస్ట్ని ఏ రకంగా చూడాలి?